హాయ్ అందరికి, వీడియో మీకోసమే, స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్ చేయండి అండ్ నన్ను సపోర్ట్ చేయండి. నాకు నచ్చిన ఒక పాయింట్ ఒకటి ఉంది. దెర్ ఇస్ నో రైట్, దెర్ ఇస్ నో రాంగ్, జస్ట్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూ. కొటేషన్కి ఈరోజు మన టాపిక్కి ఇంటర్ కనెక్షన్ ఉంది. తమిళ ఈ పాటికి మీకు అర్థమైపోయింది అనుకుంటాను ఏ టాపిక్ మాట్లాడిపోతున్నాం. మీ అందరూ గుర్తుండే ఉంటుంది, కొంతకాలం క్రితం నాకు లోనర్స్ వల్ల చాలామంది సూసైడ్ చేసుకున్నారు, లైఫ్ కొలాప్స్ అయిపోయాను. సేమ్ ఇప్పుడు మనం బెట్టింగ్ యాప్స్ గురించి ఉంటున్నాం, రేపు దేని గురించి ఉండాల్సి వస్తుంది. పీపుల్స్ లైఫ్ కొలాప్స్ అవుతుంది కేవలం బెట్టింగ్ యాప్స్ వల్ల మాత్రం. ఇంకా చాలా యాప్స్ ఉన్నాయి, అది ప్రమోట్ చేస్తుంది ఇన్ఫ్లుయెన్సర్స్. సోకాల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రమోట్ చేస్తున్నారు. డేటింగ్ యాప్స్ వల్ల ఎంతమంది మోసపోతున్నారు, ఎంతమంది మెంటల్లీ బాధపడుతున్నారు, అండ్ ఇంకోటి యాప్స్ వల్ల ఎంతమంది చనిపోతున్నారు. ఇలా ఫేక్ లైఫ్ స్టైల్స్, ఫైనాన్షియల్లీ, మెంటల్లీ ఇలా చాలామంది డిస్టర్బ్ అవుతున్నారు, చాలామంది డిస్టర్బ్ చేస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. లగ్జరీ థింగ్స్ చూపించి లైఫ్ని ఇలా లీడ్ చేయాలి అనే సంకేతాన్ని పంపిస్తున్నారు. ఇవి ఉంటేనే మనకి స్టేటస్, రెస్పెక్ట్ వస్తుందని ఇలా ప్రొజెక్ట్ చేస్తున్నారు. అది మీరు నమ్మి ఆ వస్తువులు కొంటున్నారు. కట్టే టయానికి కట్టబోయే టయానికి అసలు దేనికి తీసుకున్నాను ఈ వస్తువు అని మీరు బాధపడేలా చేస్తున్నారు. కొంతమంది అయితే ఆ ప్రోడక్ట్ యూస్ చేయి, ఈ ప్రోడక్ట్ యూస్ చేయి అని చెప్తున్నారు. అవి యూస్ చేస్తే మీరు యూనిక్గా కనపడతారు 10 మందిలో అని చెప్తుంటారు. ఇంకొక ఆర్చి డాడీ చెప్తారు, నీ క్యారెక్టర్ అండ్ నీ యాటిట్యూడ్ 10 మందిలో నిన్ను యూనిక్గా కనపడేలా చేస్తారు. ఈ ప్రోడక్ట్స్ కాదు, గుర్తుపెట్టుకోండి. మీరు చూస్తుంది కేవలం ఒక రీల్ మాత్రమే, రియల్ లైఫ్ కాదు. నాకు నచ్చిన కేటగిరీ ఫాలోవర్స్ కోసం బట్టలు ఇప్పటం, బూతులు మాట్లాడటం, చిల్లర వేషాలు వేయటం, ఇలా చాలా చేస్తుంటారు వీళ్ళు. అందుకే వీళ్ళు నచ్చుతారు బాగా. వీళ్ళు ఒక మాట అన్నారు, తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. చిన్న లేదు, పెద్ద లేదు, ప్రతి వారి ఫోన్లో బూతు లేదు, ఇదే దరిద్రం, ఇదే చండాలు. అసలు వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్ సార్ నాకు అనిపించారు. డాట్ కామ్ అనేది మీకు ఒక ఫ్యాషన్ అండ్ ట్రెండింగ్, అది మీకు మినిమం సెన్స్ లేదు. దేని మీద కామెడీ చేయాలి, దేని మీద కామెడీ చేయకూడదు. మా ఊరు బరువు కొన్న మూవీ ప్రెస్ మీట్ చూస్తే మీకు అర్థమవుతుంది విలువ ఎంత దిగజారిపోయారో విలువ. ఇంకో కేటగిరీ కామెంట్ పెట్టు, క్యాష్ పట్టు, అక్కడ అమౌంట్ పెట్టాడు, ఇక్కడ అమౌంట్ పెట్టాడు, అవి తీసుకొని ఈ రీల్కి కామెంట్ చేయండి, మీకు హెల్ప్ అయితే చాలు. అలాగే ఇలా చెప్పే చిల్లర వేషాలు, ఇలా చెప్పేవాళ్ళు హెల్ప్ అయితే చాలు అంటారు. అసలు మీరు ఎంత ఇస్తున్నారు? మీరు వాళ్ళు 500, అది ఎంతమందికి ఇస్తున్నారు? మీరు చేసేది ఇంత, మీరు చేయట్లే కానీ మీరు డబ్బులు ఇస్తున్నారు లేదా సెకండ్ థింగ్. మీరు కొట్టే బిల్డప్ మాత్రం అమ్మని కూడా కడతారు. అసలు దేనికి మీకు డబ్బులు ఇస్తున్నారు? ఎవరు డబ్బులు ఇస్తున్నారు? ఎక్కడి నుంచి వస్తున్నారు డబ్బులు మీరు? రిలేషన్షిప్కి మరి టూ మచ్ రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, మెయిన్గా టీనేజర్స్ వాళ్ళు రాంగ్గా ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం వల్ల ఎంత నష్టం జరుగుతుందో తెలుసా మీకు? ఇలా చెప్పుకుంటూ పోతే చాలా నేను చేసిన దరిద్రాలు కేవలం లైక్స్ అండ్ ఫాలోవర్స్ కోసం మరింత దిగజారిపోవాలి. Never stop, I'll get it if I want it. Gotta make to myself a promise. I won't quit, keep going till I got it. I won't give up till I'm on top. ఒకటి రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ చేసి మీరు ఎండ్ చేసిన మనీకి, మేము ఎండ్ చేసిన మనీ ఒక మనీ అయినా, మనం ఎండ్ చేసిన మనీకి ఒక మీనింగ్ ఉంటుంది. ఒక మెయిన్ కేటగిరీ గివ్ అవేస్. అసలు వీళ్ళు గివ్ అవేస్ ఎందుకు ఇస్తున్నారు తెలుసు? ఫాలోవర్స్ కోసం ఉంటారు, అది ఓకే. దానివల్ల ఎంత నష్టం జరుగుతుంది తెలుసా? వాళ్ళు గివ్ అవేస్ ఇవ్వడం వల్ల మనలో అన్రియలిస్టిక్ హోప్స్ పెరుగుతున్నాయి, ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయి. దానివల్ల వాల్యుబుల్ ఐటమ్స్ కానీ ఈజీగా మనం విన్ చేయొచ్చు వితౌట్ ఎఫర్ట్లెస్. ఈజీగా మనం ఏ ఎఫర్ట్ లేకుండా వాల్యుబుల్ ఐటమ్స్ విన్ చేయొచ్చు అనే నమ్మకాన్ని మనకు కలిగిస్తుంది. గివ్ అవేస్ కెన్ ప్రమోట్ మైండ్ సెట్, ఫోకస్ ఆన్ షార్ట్ టర్మ్ గోల్స్. ఫ్రీగా మనీ ఏం చేద్దామని బెట్టింగ్ యాప్స్, ట్రేడింగ్ యాప్స్, అది ఇది అని ఏదో ఒకటి చేస్తున్నాం, ఏదో ట్రై చేస్తున్నాం. అసలు ఫ్రీగా ఎందుకు మనీ వస్తాయి? ఫ్రీగా మనీ ఇస్తే వాడికి ఏమొస్తుందో? అసలు ఫ్రీగా ఒకటి మనీ ఇస్తున్నాను దాని ఇంకా కారణం ఎప్పుడైనా ఆలోచించారు? ఒకసారి ఆలోచించుకోండి. ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లోనే జరుగుతుంది. అసలు మనం ఒక ప్రోడక్ట్ తయారు చేస్తున్నామంటే పీపుల్స్ ఎలా ఇంపాక్ట్ చేస్తుంది? 1-2 సార్లు మనం ఆలోచించుకోవాలి.
అది ఒక క్రియేటివ్గా ఉండాల్సిన మినిమం కామెంట్స్. హార్మ్ఫుల్ యాప్ ఫౌండర్స్ కేవలం వాళ్ళ స్వార్థం కోసం ఎంతోమంది చనిపోతారని తెలిసినా కూడా వీటిని లీగలైజ్ చేస్తున్నారు విత్ ద హెల్ప్ ఆఫ్ మనీకి అమ్ముడుపోయే ఆఫీసర్స్. మనీకి అమ్ముడుపోయే ఆఫీసర్స్ ఉన్నంతకాలం వీళ్ళు మారరు. ఇక్కడ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, వాళ్ళు ఎలాగో మారరు. అలాంటప్పుడు మనమే మారాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ ఇన్ఫ్లుయెన్సర్ అయినా సరే సోషల్ మీడియాలోకి వచ్చేది మనీ ఏం చేద్దామని, ఎవరు దానాలు చేద్దామని కాదు. ఏ ఇన్ఫ్లుయెన్సర్ బ్లైండ్గా నమ్మదు. నేను వాళ్ళు కొంతమంది ఇలా చేస్తున్నాను, నేను వాళ్ళది కూడా తప్పు కాదు, మీదే తప్పు. అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాను, మిమ్మల్ని అన్నారు మీదే తప్పు. ఈ ఇన్ఫ్లుయెన్సర్ రిక్వెస్ట్ చేసేది ఒకటే, మీరు ఈ స్థాయిలో మనీ ఏం చేస్తున్నారు మీ ప్రేక్షకుల వల్ల. మీ ప్రేక్షకులకి అండ్ మీకు యూస్ఫుల్ అయ్యే కంటెంట్, యూస్ఫుల్ అయ్యే ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేయండి. మీరు అండ్ వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఫ్రెండ్స్, యూజర్స్ ప్రొడక్ట్స్కి కేవలం వీళ్ళే కాదు, కేవలం ఈ ఇన్ఫ్లుయెన్సర్సే కాదు, బిగ్ సెలబ్రిటీస్ కూడా ప్రమోట్ చేస్తున్నారు. మరి ఎందుకు వాళ్ళు ఏమంటారు? ఎందుకంటే వాళ్ళు ఎవరు ఏం చేయలేరు కాబట్టి. ఇవన్నీ మారాలి. మీరు మారితే ఆటోమేటిక్గా ఎవ్రీథింగ్ మారుతుంది. మేము ఎప్పుడు ఇలానే ఉంటామంటే మీ ఇష్టం, ఈ సైకిల్ నుంచి బయటికి రాలేదు. చాలా మాట్లాడాను, కాకపోతే లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి గ్రేట్ డిస్కషన్ వీడియోలో బీ చేయి. థ్యాంక్ యూ. సీ నెక్స్ట్ వీడియో. షేర్ సమ్ ఎక్స్ప్లోర్ విత్ జ్ఞాన్ మూవ్స్. సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ చేయండి. ఇది మన ఛానల్, ఇది నా ఛానల్ కాదు, ఇది మన ఛానల్, మీలో ఒకటి ఛానల్. సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.